హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా మూడు రౌడీ పార్ట్ 41 రచయిత దేవికి. యాక్చువల్లీ చీపు రెడీగా పెట్టుకున్నాం, తీసుకొస్తా, ఇక్కడే ఉండు, అసలు కోపం ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ చుట్టూ వెతుకుతూ ఉంటుంది హన్సి. వద్దు వదినమ్మ, కూల్ అవ్వు, నేను అన్నయ్యని కలిసి వస్తాను, అక్కడ ఇంకో క్లాస్ రెడీగా ఉంటుంది అంటూ షాద్వి వంక చూస్తాడు. నా వంక ఎందుకు చూస్తావు, నేను రాను, నువ్వే వెళ్ళి కలువు అంటూ భుజాలు ఎగరేస్తూ రానా ఇంతకు ముందు ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతుంది సాధ్వి. హన్సీ వంక చూసేసరికి నాకు అంతకంటే తెలియదు, నీకు సపోర్ట్ చేస్తే ముందు నాకే వాయిస్తాడు రౌడీ అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇషిక్ వంక చూసేసరికి చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటూ ఉడికిస్తాడు అతడు. నీ అబ్బా రే ఆగరా అంటూ ఇషిక్ని పట్టుకొని సోఫాలో వేసి జుట్టు పట్టుకొని గుంజుతుంటే పక్కనే ఉన్న సాధిక వాళ్ళ అల్లరి అంతా రికార్డ్ చేసి ఫిక్స్ క్యాప్చర్ చేస్తుంది. ఏం చేస్తున్నావు అంటూ సాధ్వి వాయిస్ వినిపించి నీ పని తర్వాత చెప్తాను వెధవ అంటూ శౌర్య రూమ్లోకి అడుగు పెడతాడు రానా. అసలు ఆ రూమ్లోకి ఒకరు వచ్చారు అన్న ధ్యాస లేకుండా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు శౌర్య. రానా వెనకే వచ్చిన హనీ, సాధ్వి, సాధిక ఇషిక్ డోర్ దగ్గర నిలబడి శౌర్య రూమ్లోకి తొంగి చూస్తూ ఉంటారు. ఆ అన్నా అన్నా యా అంటూ పిలిచాడు. అన్నట్టు ముక్కలుగా పిలుస్తాడు రానా. అతని పాటలు చూసి అందరూ చిన్నగా నవ్వుకుంటే శౌర్య ఫేస్ రెడ్గా మారిపోతుంది. శౌర్య ఫేస్ చూసి రానాలో భయం ఇంకా ఎక్కువ అవుతుంది. అన్నయ్య అంటూ ఆ భయంతోనే మరోసారి పిలుస్తాడు రానా. ఏంటి అంటూ సర్రున తల ఎత్తుతాడు శౌర్య. ఏం లేదు, ఎలా ఉంది అంటూ ఇంకాస్త దగ్గరికి వెళ్ళి అడుగుతాడు రానా. దేనికోసం నువ్వు అడిగేది? బెడ్పై 3 నెలలు ఎలా ఉంది అని అడుగుతున్నావా, లేక కాలు నొప్పి ఎలా ఉంది అంటున్నావా, కోమాలో ఎలా ఉంది అడుగుతున్నావా అంటూ మళ్ళీ ఫోన్లో తల తూర్చేసి వ్యంగ్యంగా అడుగుతాడు శౌర్య. ఎలా ఉంది అని అడగటంలో ఎన్ని అర్థాలు ఉన్నాయా అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ చూస్తాడు రానా. అతనికి తెలుసు తన అన్నయ్యకి తమ విషయాలు ఏవీ తెలియకుండా ఉండవు అని. తెలిస్తే ఇలా మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోవటానికి రానాకి ఎన్నో క్షణాలు పట్టదు. గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి అన్నయ్య అంటూ శౌర్య కాళ్ళ దగ్గర మోకాళ్ళపై కూర్చొని పోతాడు రానా. నెక్స్ట్ సెకండ్ ఎవరు ఊహించని విధంగా రానా చెంప శౌర్య చేతిలో పగిలిపోతుంది. ఎంత గట్టిగా అంటే తన తల తీసి ఎక్కడైనా పెట్టేస్తే బాగుండును అన్న ఫీలింగ్ కలుగుతుంది రానాకి కలిగిన తలనొప్పికి. బావా ప్లీజ్ కొట్టకండి అంటూ పరుగున వచ్చేసి రానా తలని గట్టిగా గుండెలకు హత్తుకొని ప్లీజ్ తలనొప్పి వస్తుంది, వస్తే భరించలేకపోతున్నాడు అంటూ వేడుకోలుగా అడుగుతుంది సాధ్వి. నీకు ఇచ్చిన నొప్పి కంటే ఎక్కువ కాదులేరా, వాడన్న మాటలు కావాలని అనకపోయినా నీ మనసుకి గాయం అవ్వలేదా? ఆ టైంలో నువ్వు తీసుకున్న పెయిన్కి కొలమానం ఉందా? కానీ ఎవరూ పట్టించుకోలేదు. వాడు ఆ మాటలు వెనక్కి తీసుకోగలడా? ఆ మాటలు నీ మనసుల నుండి చెరపగలడా? శౌర్య ముక్కుసూటిగా సాధ్విని అడిగేసరికి సైలెంట్ అయిపోతుంది ఆమె. అంటూ తల పట్టుకొని సరిగ్గా నేలపై బాసిపీఠం వేసుకొని కూర్చొని నాకు ఇప్పుడు అర్థమయ్యింది అన్నయ్య. సాధ్వికి ఎందుకు నాకు పెద్ద పనిష్మెంట్ ఇవ్వలేదు. మీ అందరి రియాక్షన్ అది గెస్ చేసి దాని బాధ దాచుకొని నన్ను ఏమీ అనలేదు. అందుకే నాకది అంటే అంత పిచ్చి అని చాలా లో వాయిస్లో అంటూ దాని గురించైనా నాకు బ్రతకాలి అనిపిస్తుంది అన్నయ్య. దాని ప్రేమ పొందడం కోసమైనా బ్రతకాలి అనిపిస్తుంది అంటూ శౌర్య వడిలో మొహం దాచుకొని గుండెలు పగిలేలా ఏడుస్తాడు రానా. ఎన్నాళ్ళు గూడు కట్టుకున్న బాధ మొత్తం తీరే వరకు ఎవరు అతన్ని కదపరు. కానీ ఈలోపే సాధ్వికి అతని ఏడుపు చూసి కాళ్ళు చేతులు ఆడవు. రానా బాధకి అందరి మనసు కదిలి కన్నీళ్లు బొగ్గలపైకి జారిపోతుంటే శౌర్య కళ్ళల్లోకి చిరుతడి వచ్చి చేరుతుంది. లేవరా అంటూ రానా భుజం పట్టుకొని లేపి పక్కన ప్లేస్ ఇస్తాడు శౌర్య. శౌర్య పక్కన కూర్చున్న రానాకి సాధ్వి వాటర్ అందించి పక్కనే చైర్లో కూర్చుంటుంది. బావా రానాగాడు వచ్చాడా అంటూ సిచ్యువేషన్ తెలియని రామ్ సీతుతో కలిసి ఎంట్రీ ఇస్తాడు.
హా వచ్చాంలే, పిల్లలు పుట్టకుండా మోసుకొని ఉండు అంటూ శ్రీరామ్ని సీరియస్గా చూస్తూ లోపలే ఉడుక్కుంటాడు రానా. వచ్చావా అయితే రెండు పడ్డాయా అంటూ వెటకారంగా నవ్వుతాడు శ్రీరామ్. రే శ్రీ, ఇలా కూర్చోమ్మా అంటూ ఇంకో సైడ్ శ్రీరామ్కి ప్లేస్ ఇస్తాడు శౌర్య. శౌర్య చెప్పినట్టు అతని పక్కన కూర్చుంటాడు శ్రీరామ్. వాడికి రెండే పడ్డాయి, నిజం చెప్పలేదు అని. నా చెల్లెల్ని అబార్షన్ పీల్స్ అని చెప్పి ఎంత ఏడిపించావురా అంటూ శ్రీరామ్ మెడ చుట్టూ చెయ్యవేసి చిన్నగా నొక్కుతాడు శౌర్య. బావా వదలరా, నేను జస్ట్ ఏడిపించాను, లేదంటే ఏం చేసిందో తెలుసా, మత్తు యూజ్ చేసి అంటూ తమ పర్సనల్ బయట పెట్టడం ఇష్టం లేక ఆగిపోయి సీతు వంక చూశాడు శ్రీరామ్. అప్పటికే ఆమె శ్రీరామ్ని కాల్ చేసేలా చూస్తుంది. నాలుగు కరుచుకొని అయిపోయింది, నా పని కూడా అవుట్ అనుకుంటూ శౌర్య వంక చూసేసరికి కన్నింగ్ లుక్స్ ఇస్తూ ఉంటారు రానా శౌర్యాలు. ఓరి దుర్మార్గుల్లారా, నన్ను నా సీతమ్మ దగ్గర ఇరికిస్తారా అంటూ పళ్ళు నూరుదాడు శ్రీరామ్. మరి ప్రెగ్నెన్సీ నీకు ఇష్టం లేనట్టు బిల్డప్ ఇచ్చావు ఎందుకురా? మా చెల్లిపై అనుమానమా? అనుమానమా? ఆ నోడు ఆ రాముడు సీతమ్మను అనుమానించి ఉండొచ్చు, కానీ ఈనాడు నా సీతమ్మ ఈ రాముడు అవమానించే సమస్య లేనే లేదు అంటూ మీసం తిప్పుతాడు శ్రీరామ్ మాటలకి సీతు కన్నీళ్లతో చూస్తుంటే ఆమెను చూసి చెయ్యి చాపుతాడు శ్రీరామ్. వెళ్ళి అతని పక్కనే సెటిల్ అయ్యి భుజంపై తల వాలుస్తుంది ఆమె. మా అన్నని అంటున్నావు రౌడీ, నా పట్ల నువ్వెన్ని వేషాలు వేశావో కదా, దానికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి నీకు అంటూ చేతులు కట్టుకొని కళ్ళు ఎగరేస్తుంది హనీ. ఇది కదా అసలు పాయింట్ అంటూ శ్రీరామ్ కూడా వంత పాడుతాడు. అవును, వదినమ్మకి న్యాయం కావాలి అంటూ రానా కూడా హనీ వైపే సపోర్ట్ చేయడంతో హన్సీ హుషారుగా చెప్పు రౌడీ, నీకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలిగా అని యాటిట్యూడ్గా అంటుంది. నేను తప్పు చేశాను, అది నువ్వు అంటున్నావు, దానికి వీళ్ళు సపోర్ట్, సరే అలాగే ఇవ్వు, ఏం పనిష్మెంట్ ఇస్తారు అని కన్నింగ్ వాయిస్తో అడుగుతాడు శౌర్య అంత కాన్ఫిడెంట్గా ఇవ్వమనేసరికి అతను ఏదో ప్లాన్లో ఉన్నాడు అని అర్థమై ఇప్పుడెందుకులే, నువ్వు కోలుకున్నాక ఇస్తాం అంటూ ముగ్గురు పళ్ళు ఇకలించి సైలెంట్ అయిపోతారు. నీ పని తర్వాత చెప్తానే కళ్ళతోనే హన్సీని బెదిరిస్తాడు శౌర్య. అతని చూపులు పట్టనట్టు దిక్కులు చూస్తూ ఉంటుంది ఆమె. ఒక అపాయింట్మెంట్ లెటర్ రానా చేతిలో పెట్టి, నువ్వు వెళ్ళాల్సిన హాస్పిటల్ నేమ్, అడ్రస్ అన్నీ ఉన్నాయి అందులో. 2 days తర్వాత నువ్వు బెంగళూరు వెళ్ళి చూపించుకో అని అంటాడు శౌర్య. బెంగళూరా? జాక్లిన్ కూడా ఆ ఊరే వెళ్ళమని చెప్పింది. ఆ డాక్టర్ నీకు తెలుసా? నా ఫ్రెండ్, మాకు తెలియని ఫ్రెండ్, నీకెప్పుడు అయ్యాడు అంటూ శ్రీరామ్ రానాలు ఇద్దరు కోరస్గా అడుగుతారు. హనీ కోసం అబ్రాడ్ వెళ్ళాను నేను ఒకసారి. అతను హనీ సీనియర్ అని నాకు తెలియక తన కోసం అతని నుండి సెక్యూరిటీ పర్సన్ హెల్ప్ అడిగాకే తెలిసింది సీనియర్ అని. అప్పటి నుండి అలా అలా అవసరానికి చేసుకుని కాల్ నుండి బాగుకులు తెలుసుకునే కాల్గా మారి తెలియకుండానే బడ్డీస్ అయ్యాం. ఇప్పుడు నీకోసం కాంటాక్ట్ అయ్యాను. అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడంట, 2 daysలో వస్తాడు. రాగానే నీదే ఫస్ట్ అపాయింట్మెంట్. తన వెనక వదిలిని నీడలా శౌర్య తిరగకనే తిరిగాడు అని అతని మాటల్లో అర్థమై ప్రేమగా రౌడీ బాబుని చూస్తూ ఉంది హనీ పాప. శౌర్య చెప్పిన దానికి ఆపో అన్నట్టు పెదవి విరుస్తాడు రానా. అతని ఫీలింగ్స్ ఆల్రెడీ తెలిసిన సాధ్వి ఎవరూ చూడకుండా గాజులు వెనక్కి మడుస్తుంది. రానా మాత్రమే చూశాను. నేనేం అనలేదే బాబు, అలా చూస్తావు, నువ్వెన్ని అన్నా అనుకో, ఆ డాక్టర్ని చూసే వరకు నాకు వచ్చిన ఇంప్రెషన్ పోదు అని చూపు తిప్పేశాడు రానా. వెళ్తున్నావా లేదా? వెళ్తానన్నయ్య, నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను అని సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు రానా. హలో మాస్టారు, తినే టైంలో బెడ్ ఎక్కేస్తే ఇంకెప్పుడు తింటావు అంటూ హన్సీ గతిమేసరికి తినేసి వెళ్తాను వదిన అని డైనింగ్ రూమ్ వైపు అడుగులు వేస్తే శౌర్యాన్ని శ్రీరామ్ తీసుకొని వస్తాడు. చాలా రోజుల తర్వాత అందరూ ఒక చోట కూర్చొని భోజనం చేయటంతో ప్రతి ఒక్కరు ముద్ద ఎక్కువే తినేస్తారు. మీనాక్షి గోకుల గారికి సాధ్వి రాణలతో ఉంది అనే విషయం చేరటంతో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు.
అన్ని విషయాలు తెలిసిన గోవర్ధన్ గారు కూడా అన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళ ముందు నార్మల్గా బిహేవ్ చేస్తారు. అన్నిటికీ మూల కారణం శౌర్య. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గోకుల గారికి కానీ, హార్ట్ పేషెంట్ అయిన మీనాక్షి గారికి కానీ రానా గురించి తెలిస్తే మళ్ళీ ఎక్కడ ఆరోగ్యం పాడు చేసుకుంటారు అని వాళ్ళకి తెలియనివ్వడు. వీళ్ళు ఉంటున్న ఇంటికి రానివ్వడు. డిన్నర్ చేశాక అందరూ హాల్లోనే సెటిల్ అవుతారు. ఎప్పటి నుండి ఎవరి లైఫ్ ఎలా చేంజ్ అయ్యిందో ఒకరు నుండి మొదలు అందరూ ఎవరి గురించి వాళ్ళు చెప్పడంతో చైతన్య సలీం సంగతి ఏంటి, ఉన్నాడా పోయాడా అని మధ్యలో అడుగుతాడు రానా. నీకెందుకురా అన్నీ తెగ పట్టించుకునేవాడిలా, ఆయన ఫ్యామిలీ మూమెంట్స్లో ఈ చెత్త ఎందుకు అంటూ శౌర్య రానా వంక మింగేసేలా చూసేసరికి నా టైం అస్సలు బాగాలేదు డార్లింగ్ అంటూ సాధ్వి భుజంపై వాలిపోతాడు రానా. నీకు బాగున్న టైంని చెడదొబ్బుకుంది నువ్వేరా, ఇంకొకసారి ప్రతి దానిలో వేలి పెట్టాలని చూస్తే కాళ్ళు విరిచేస్తాను. ఓడి అబ్బా మీరు తప్పులు చేయనట్టు రా డార్లింగ్ మనం పోదాం అంటూ సాధ్విని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు రానా. మీరు కూడా వెళ్ళి పడుకోండి, ఉదయం మాట్లాడుకుందాం అంటూ హన్సీ హెల్ప్తో రూమ్లోకి వెళ్ళిపోతాడు శౌర్య. ఇషిక్ షాదిక కూడా తమ రూమ్లోకి వెళ్ళిపోవటంతో ఇంటి పాట పడతారు శ్రీరామ్ సీతులు. సైలెంట్గా నడుస్తున్న సీతు నడుం పట్టుకుని దగ్గరకు లాక్కొని నడుస్తాడు శ్రీరామ్. శ్రీ బయట ఉన్నాం, ఎవడడుగుతాడు, నేను పట్టుకుంది నా ప్రిన్సెస్నే కదా అంటూ నవ్వుతూ ఆమె వంక చూసేసరికి విటమిన్ పిల్స్ని అబార్షన్ పిల్స్ అని ఎందుకు చెప్పావు అని కోపంగా అడుగుతుంది. హే అయిపోయిన టాపిక్ వదిలేరా. అచ్చా వదిలేస్తాను అంటూ శ్రీరామ్ని నెట్టేసి అలిగి ఇంటివైపు అడుగులు వేస్తుంటే ప్రిన్సెస్ అంటూ ఆమె వెనకే పరిగెడతాడు శ్రీరామ్. గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళేసరికి గార్డెన్లోనే ఏదో ఆలోచిస్తూ కనిపిస్తారు గోవర్ధన్ గారు. డాడీ అంటూ సీతు వెనక వేసి అడుగులు స్లో అయ్యి గోవర్ధన్ గారి ముందు శ్రీరామ్ ఆగిపోతే గుడ్ నైట్ మావయ్య అంటూ ఆయన్ని సైడ్ హక్ చేసుకొని శ్రీరామ్ వైపు పొగరుగా చూస్తుంది సీతు. గుడ్ నైట్ తల్లి, భోజనం చేశారా అని సీతు తల నెమురుతూ అడుగుతారు గోవర్ధన్. ఇక మీనాక్షి గారు అన్నయ్య అనగానే సొంత మేనమామలానే ఫీల్ అవుతుంది సీతు. అందుకే అతనితో అంత ఫ్రీగా మాట్లాడుతుంది. చేశాం మావయ్య, మీరు చేశారా? చేశాను తల్లి. మావయ్య యు ఆర్ సో స్వీట్ అంటూ గోవర్ధన్ గుండెలపై తల ఆనించి శ్రీరామ్ వంక చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తుంది సీతు. మీ డాడీ సపోర్ట్ కూడా నాకే ఉంటుంది అన్నట్టు. పెళ్ళం అన్న పేరుకే బెడ్డు అనే పదార్థం తగిలించి పుట్టించాడేమో గాడ్ అనుకుంటూ డాడీ ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు శ్రీరామ్. రానా గురించి అడుగుదామని వెయిట్ చేస్తున్నాను. శౌర్య బావ చూసుకుంటాడు, మీరు టెన్షన్ పడకండి. మమ్మీ అంతా ఏం చేస్తున్నారు, వాళ్ళు పడుకున్నారు, మీరు కూడా పడుకోండి అని సీతు చెయ్య పట్టుకొని రూమ్లోకి తీసుకు వెళ్ళిపోతాడు శ్రీరామ్. వదులు శ్రీ, మావయ్యతో కాసేపు మాట్లాడాలి. ఉదయం వచ్చినంతసేపు మాట్లాడుకో, ఎప్పుడు ఉన్న టైం మొత్తం నాదే అంటూ ఆమె పెదవులు అందుకుంటాడు శ్రీ. రూమ్లోకి రాగానే సాధికాని వెనక నుండి చుట్టేస్తాడు ఇషిక్. సైలెంట్గా నిలబడిపోతుంది కానీ రియాక్ట్ అవ్వదు ఆమె. మెల్లిగా ఆమెని వదిలేసి ఆమె ముందుకు వచ్చి నిలబడతాడు. సారీ చెప్పాను కదా ఏంజెల్, ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయు. సరే నిద్ర వస్తుంది, ఇందాక మిస్ అయ్యింది, ఇచ్చే ఛాన్స్ లేదా చిన్నగా గొనుకుతాడు ఇషిక్. ఏం మిస్ అయ్యింది అండి అమాయకంగా అడుగుతున్నది సాధికాను చూసి. ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేయకు, ఇవ్వకపోతే మానయ్ అంటూ మొహం మార్చుకున్న ఇషిక్ బెడ్ వైపు అడుగులు వేస్తుంటే వెనక నుంచి అతన్ని హక్ చేసుకుంటుంది సాధిక. చిన్న స్మైల్తో ఆమెను ముందుకు తెచ్చుకొని మొఖాన్ని 2 చేతులతో పట్టుకొని సున్నితంగా ఆమె అదరాలు అందుకుంటాడు ఇషిక్. డార్లింగ్ నిద్ర రావట్లేదే, ఏం చేయమంటావు? నిద్ర వచ్చే మంత్రం నీ దగ్గరే ఉంటుంది, ఏంటది? ఓ కిస్ ఇవ్వా, తీసుకుని నీ గుండెలపై కుదురుగా పడుకుంటానే అని అడుక్కుంటాడు రానా. అదే మన పద్ధతైన భాషలో రిక్వెస్ట్ చేయటం. నువ్వు కుదురుగా ఉంటావా? నాకు నమ్మకం లేదు. బొద్దుగా పడుకోకపోతే నీ ప్లేస్ హాల్లో ఉన్న సోఫా అవుతుంది. కొంచెం కూడా నేను అంటే ప్రేమ లేదు నీకు అని చిన్న పిల్లాడిలా అలిగి ఇంకోవైపు తిరిగిపోతాడు రానా. ఏంటి ఇప్పుడు నువ్వు అలిగావా? కాస్త చెప్పి అలగవా? నాకు అర్థం కాలేదు అంటూ ఇన్నోసెంట్గా అంటుంది సాధ్వి.
నేను అలగలేదు, పడుకున్నాను, డిస్టర్బ్ చేయకు సరే అంటూ అమ్మ అని కడుపు పట్టుకొని అరుస్తుంది సాధ్వి. డార్లింగ్ అంటూ ఒక్క ఊతుటని లేచి కూర్చొని కంగారుగా ఏమయ్యింది అని అడుగుతాడు రానా. అతని చేతిని తీసుకొని బిడ్డ కదలికలు వస్తున్న వైపు వంచి ఫీల్ ఇట్ అని చిన్నగా నవ్వుతుంది. మరో కిక్ రానా అరచేతికి తాకేసరికి ఎంత భయపడ్డానో తెలుసా డార్లింగ్ అంటూ చిరు కోపంతో చూసి మన పాప అంటూ కన్నీళ్లతో ఆమె కడుపంతా తడిమి ముద్దులు పెడతాడు. నన్ను ముద్దు అడిగి అక్కడ పెడతావేంటి? నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు కదా డార్లింగ్, అందుకే మన పాపకే పెట్టాను. మన పాప బయటికి వచ్చాక పెట్టుకో, ఎప్పుడు పెడితే నాకు మాత్రమే ముద్దు పెట్టాలి అంటూ బెట్టుగా చెప్పి రానా టీషర్ట్ పట్టుకొని తన మీదగా లాక్కొని ఇద్దరి పెదవులు ఏకం చేస్తుంది సాధ్వి. కావాల్సిన మంత్రం దొరికేసరికి భార్య ఇబ్బంది పడినంత వరకు అందుపుచ్చుకుని కామ్గా ఆమె గుండెపైనే నిద్రపోతాడు రానా. శౌర్యాన్ని రూమ్లోకి తీసుకువచ్చి బెడ్పై కూర్చోబెడుతుంది హన్సీ. డోర్ లాక్ చేసి రా అని సీరియస్గా అంటాడు శౌర్య. లాక్ చేసి ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు అని మెల్లగా అడుగుతుంది. ఏం లేదులే, ట్యాబ్లెట్స్ మింగేస్తే నేను పడుకోవాలి. సైలెంట్గా ట్యాబ్లెట్స్ వేసి శౌర్య పక్కన కూర్చొని రౌడీ అని గారాబంగా పిలుస్తుంది. మొబైల్లో గేమ్ ఓపెన్ చేస్తూ పలుకుతాడు. అతని ఫోన్ విసురుగా లాక్కొని దూరంగా సోఫాలోకి విసిరేసి నేను మాట్లాడుతున్నాను కదా, అయినా ఆ ఫోన్ నాకంటే ఎక్కువ అంటూ శౌర్యపై అరుస్తుంది హన్సీ. ఏం మాట్లాడాలి, మూడ్ పోయింది, ఫీల్ కూడా పోయింది, అన్నీ మూసుకొని పడుకో, నాకు నిద్ర వస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలుసు, అది విని వచ్చే మూడ్ ఆపుకోవడం నా వల్ల కాదు, ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ కూడా నాకు లేదు. సో పద, అన్నీ మూసుకొని ఇద్దరం పడుకుందాం. నేనేం చెప్తాను తెలుసా? ఎస్, నీకు తెలిసిందే కదా, నేను నేను అబ్రాడ్లో అలా ఉన్నప్పుడే చూశాను అని. నీ కళ్ళల్లో కనిపించే అలా నేను బేర్ చేయలేను. ప్రస్తుతానికి ఇది చాలు మనకి అంటూ చటుక్కున ఆమె పెదవులు అందుకున్నాడు శౌర్య. కళ్ళు పెద్దవి చేసి స్టాచ్యూ పొజిషన్లో ఉండిపోతుంది హన్సీ. మూమెంట్ ఇవ్వవే అంటూ ఆమె నడుం బ్రష్ చేసేసరికి శౌర్యకి ఇబ్బంది కలగకుండా అతని మడి చుట్టూ చేతులు వెయ్యక ఆమెతో సహా బెడ్పై వాలిపోతాడు ఆమె. ప్లేస్ బెంగళూరు, సిరీస్ హాస్పిటల్. డాక్టర్ చెప్పిన టైం కంటే అరగంట ముందే హాస్పిటల్లో డాక్టర్ సిద్ధార్థ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు రానా సాధ్వీలు. కానీ అతని ముందు రోజు వరకు వెకేషన్కి వెళ్ళి రావడంతో త్వరగా మెలకువ రాక హాస్పిటల్కి టైంకి రాడు. ఈలోపు రానాలో ఉండే తొందరపాటుతో కూడిన ఆత్రం రిసెప్షనిస్ట్ గుండెల్లో రైలు పరిగెత్తి సిద్ధార్థ్కి కాల్ చేసేలా చేస్తుంది. ఏం చేస్తున్నారు మీ డాక్టర్? టైమింగ్ సెన్స్ అనేది లేదా? వారం కిందట అపాయింట్మెంట్ ఇచ్చి టైంకి రావడం తెలియదా అంటూ రిసెప్షనిస్ట్ని పైన నోరేసుకొని పడిపోతాడు రానా. రానా గోలంతా కాల్ చేసి సిద్ధుకు చెప్తుంది రిసెప్షనిస్ట్. అదే టైంలో సిద్ధికు తన ఫ్యామిలీలో వ్యక్తికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయని కాల్ రావడంతో అవన్నీ చక్కబెట్టుకొని మరో అరగంట లేట్ చేస్తాడు. అప్పటికే సాధ్వి ఆపుతుంది. కానీ రానా ఇరిటేట్ ఫీల్, హెడ్ ఏక్ ఫీల్ ఫిక్స్లో ఉండటంతో ఆమె మాటలు కూడా పట్టించుకోడు. ఆమె కళ్ళలు చేసి కోపంగా చూసినా పట్టించుకోడు. బయట సిటీలో ఉండేసరికి రానాపై చేయి చేసుకునే ప్రయత్నం చేయదు సాధ్వి. సిద్ధు క్యాబిన్. రానా ఫైల్స్ తిరిగేసి బ్రతికే ఆశ లేదా సార్ అని వెటకారంగా అడుగుతాడు సిద్ధు. ఎప్పటి వరకు లేదు, ఇప్పటి నుండి ఉంది. కానీ మీకు టైం సెన్స్ లేదా? ఉంది కనుకే పేషెంట్ వచ్చిన గంటకి వచ్చేసాను. కానీ 4-5 గంటలు వెయిట్ చేయించలేదు. ఆ మాత్రం కూడా వెయిట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది నిన్ను ఇక్కడికి పంపిన వారికి. ఇక నీ ఇష్టం సార్, ప్లీజ్ ఆయన అలాగే అంటారు. మీరు చూడండి, ఆకలికి ఉండలేక అరుస్తున్నాడు. కానీ ఆయన కంటే స్వచ్ఛమైన మనసు ఎవ్వరికీ ఉండదు అంటూ రానాని బిల్లు చేస్తుంది. సాధ్విని గమనిస్తూ ఇప్పుడు ఎందుకు బ్రతకాలి అనిపిస్తుంది నీకు అని అడుగుతాడు సేతు. ఇదిగో దీనికోసం బ్రతకాలి అంటూ సాధ్విని చూస్తాడు రానా. మధ్యలో వచ్చిన లవరా? లవర్ ఏంటి లవర్? తను కట్టుబొట్టు మెట్టెలు చీర పద్ధతి చూసి కూడా అలా ఎలా అంటావు? తను నా భార్య సాధ్వి, మిస్టర్ సాధ్వి రానా అంటూ గర్వంగా అంటాడు. సాధ్వి పేరు పలుకుతుంటేనే రానా ఛాతి ఉప్పొంగుతూ ఉంటుంది. అన్నీ కనిపిస్తున్నాయి కానీ భార్య అయితే బ్రతకాలి అనే కోరిక ఇప్పుడు ఎందుకు పుట్టింది?
అది మా పర్సనల్ అని పొగరుగా చెప్పాలి అనుకుంటాడు. కానీ సాధ్వి పట్టుకున్న చేతి పట్టు బిగిసేసరికి అప్పుడు నా మనసు నా మాట వినక ఏదో అయ్యింది. ఇప్పుడు నా మనసు నా మాట వింటుంది. అందుకే నాకు నా భార్య కావాలి, దానికోసం బ్రతకాలి అనిపిస్తుంది అని అంటాడు రానా. మనసు మాట వినాలి అంటే ఏం చెయ్యాలి? ఏదైనా సజెషన్ ఇస్తావా రానా? నాకు కూడా ఇంటి దగ్గర నీలాంటి ఓ తిక్కలేడి ఉంది. దానితో కూడా ఇంతే. నీ వైఫ్ పడే తిప్పలే నేను పడుతున్నాను. సేతు తనని దెప్పుతున్నాడు అని అర్థమై, అయితే అలాంటి పర్సన్స్ చాలా ఇంటెలిజెన్స్ అన్నమాట. సో వదులుకోకండి. అచ్చా నా డార్లింగ్ కూడా అంతే, నన్ను వదలలేదు. నేనేం చేసినా మీరు కూడా ఆమెను ఫాలో అయిపోండి అని ప్రౌడ్గా అంటాడు. తనలాంటి పీస్ ఇంకొకటి ఉంది అని తెలిసి వదిలే సమస్య లేదులే, కానీ మీలాంటి వాళ్ళని ఫాలో అయితే దేశం బాగుపడినట్టే. సరే కానీ నీకు సర్జరీ అవసరం ఉంది, చేయించుకుంటావా? భయంతో తల అడ్డంగా ఊపుతున్న రానా చెయ్యి గట్టిగా పట్టుకొని చేయించుకుంటాను సార్, మీరు అన్ని ఫార్మాలిటీస్ చూడండి అని సాధ్వి అంటుంది. అయితే ఒక కండిషన్ అని మధ్యలో వస్తాడు రానా. ఏంటది? మీరు కేరళ వచ్చి ఆపరేషన్ చెయ్యండి, నేను ఇక్కడ చేయించుకోను. తను 5th మంత్ ప్రెగ్నెంట్. నా కోసం హాస్పిటల్స్ అంటూ ట్రావెల్ చేస్తూ సఫర్ అవ్వడం ఇష్టం లేదు. పైగా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. కేరళలో అయితే ఫ్యామిలీ ఉంటుంది, నాకేమైనా తనని వాళ్ళు చూసుకుంటారు, నాకు టెన్షన్ ఉండదు అని సిద్ధుకి స్ట్రైట్గా చెప్పేస్తాడు రానా. సరే, నువ్వు కోరినట్టే కేరళలోనే నీకు ఆపరేషన్ చేస్తాను, నేను టుమారో వస్తాను, ఓకేనా అంటూ రానా వంక చూస్తూ కూల్గా అంటాడు సిద్ధు. థ్యాంక్ యూ సిద్ధు గారు. నీ థ్యాంక్స్ వద్దురా బాబు, నువ్వు కనిపించేంత సాఫ్ట్ అండ్ ఇన్నోసెంట్ అయితే కాదు. ఐఆమ్ రైట్ అంటూ సాధ్వి వంక చూస్తాడు సిద్ధు. అవును అంటూ చిన్నగా తల ఊపి నవ్వుతుంది సాధ్వి. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రండి. వద్దు సార్, ఇంట్లో అందరికీ చెప్పి వాళ్ళకి ప్రిపేర్ చేయాలి కదా, ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాం. యాజ్ యువర్ విష్ మిస్సెస్ అంటూ పాలు నిరుతాడు రానా. అదేనయ్యా, మిస్సెస్ అనేలోపే మధ్యలో వచ్చేసావు అంటాడు సేతు. అందరూ నాతో ఆడుకోవడమే డార్లింగ్, నేను బయట ఉంటాను రా అని కోపంగా రానా బయటకు వెళ్ళిపోతే ఆయన అంతే, మీరు పట్టించుకోకండి సార్, హీ ఈజ్ చమ్, కావాలి అన్న దొరకనిత్యం వాడు. ప్రేమ వచ్చినా కోపం వచ్చినా సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేక ఇరిటేట్ అవుతూ ఉంటాడు తప్ప వాడిలో కానీ వాడి క్యారెక్టర్లో కానీ లోపం ఏం లేదు. కనిపిస్తుంది మీపై ప్రేమ, వాడిని చూసి నాకైతే ఏడిపించాలి అని అనిపిస్తుంది. సాధ్వి మీరేమీ అనుకోకండి, శౌర్య నాకు అన్నీ చెప్పాడు. ఈవెన్ రానా యాటిట్యూడ్తో పాటు మీ బాండ్, లవ్ అండ్ రీసెంట్ క్లాషెస్ అన్నీ తెలుసు. వాడిలో గ్రేట్నెస్ నాకు కనిపిస్తుంది. యూనో, నేను కూడా అలానే ఆలోచించేవాడినేమో. నేను లేకపోయినా నా లవ్ నా తలుపుల్లో ఉండపోకుండా మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తాను. రానా కూడా అలాగే చేశాడు. వాడి ఉద్దేశం అర్థం కాని వారు ఇలా ఎందుకు చేశావు అని అనొచ్చు. వాని క్లీన్ సీట్ల చదివిన వారికి వాడేంటో తెలుస్తుంది. అందులో ఫస్ట్ ఉంది నువ్వు, మీ బావ శౌర్య, నెక్స్ట్ మీరు కూడా ఉన్నారు సార్ అంటూ చిన్న స్మైల్ ఇస్తుంది సాధ్వి. అది మీ ఆయనకి అర్థం కాక నన్ను చూస్తే ఎగురుతున్నాడు. ఎందుకు? భయం సార్. డాక్టర్ చిన్న విషయాన్ని పెద్దగా చేసి పేషెంట్ తాలూకా వారిని టెన్షన్తో చంపేస్తారు అనే భయం. చాలా చూశాడు సింగిల్ లైఫ్లో, అందుకే ఎవరిని త్వరగా నమ్మడు. బావ పంపితే వచ్చాడు తప్పితే ఇక్కడికి రావడం కూడా ఇష్టం లేదు ఆయనకి. సరే, ఆపరేషన్ హెడ్కే కాకుండా వాడి మెంటల్ కండిషన్కి కూడా చేసి మనలోకి తెచ్చుకుందాం వాడిని అంటూ సిద్ధు సాధ్వి హైపే ఇచ్చుకుంటారు. ఇంతలోపే లోపల ఏం మాట్లాడావు డార్లింగ్ అంటూ బయటకు వచ్చిన సాధ్విని అడుగుతాడు రానా. నేనేం నీ వైఫ్ని ఫ్లర్ట్ చేయలేదు, నువ్వు నీ ఆత్రపు ఆరాలు. సాధ్వి వెనకే వచ్చిన సిద్ధు సెటర్ వేశాడు. మీరు ఫ్లర్ట్ చేసిన నా డార్లింగ్ ఏం పడదు, కానీ పద డార్లింగ్, ముందు ఎక్కడ ఒక్క నిమిషం ఉండటం నాకు ఇష్టం లేదు అంటూ సాధ్వి చెయ్య పట్టుకొని వెళ్తున్నవాడు కాస్త ఆగి మళ్ళీ సిద్ధు దగ్గరికి వెళ్ళి మీతో ఒక విషయం గురించి అడగాలి అంటాడు. అడుగు. అది ఇంటిమేట్ అవ్వచ్చా? మెల్లిగా అడుగుతాడు రానా. అవ్వకూడదు. ఓకే, థ్యాంక్ యూ అని వెనక తిరుగుతున్న రానా షర్ట్ కాలర్ పట్టుకుని వెనకలాగి పూర్తిగా చెప్పనివ్వరా అంటూ నవ్వుతాడు సిద్ధు. సిద్ధు ఫేస్ చూసి అతను ప్రాంక్ చేశాడని అర్థమై ఫీలింగ్స్తో ఆడుకోక బ్రో, హార్ట్ హెవీ అయిపోతుంది అని బాధగా అంటాడు రానా. ఏమన్నావు? ఫీలింగ్స్తో ఆడుకోకు అన్నాను.
ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పాలి అనుకున్నా. సాధ్వి ఫీలింగ్స్తో ఆడుకోకు. నువ్వులానే ఉండు. యూనో నా బావ నా చెల్లిపై ఇలాగే ప్రేమ చూపించి మెంటల్ బ్యాలెన్స్ తప్పి తిరిగి నా చెల్లెలిపై డిపెండ్ అయ్యాడు. నీలో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అని ముందే హెచ్చరిస్తున్నా. సాధ్విని లవ్ చేయి. ఇన్ఫినిటీ లవ్ పెంచు. బట్ నీ ఉనికి మర్చిపోకు. మెంటల్గా ఓవర్ థింక్ వదిలేసి ప్రతి సిచ్యువేషన్ని ఎంజాయ్ చేయి. తన లోపల ఏం మాట్లాడింది అని అడిగావు కదా, ఇదే మాట్లాడింది. రానా ప్రేమ చూసి భయం వేసింది అంటుంది. ఆ భయం ఎందుకు వచ్చింది సాత్వికి? నీ బిహేవియర్, తనే నీ ప్రపంచం అని ఆమెకు తెలుసు. అందుకే నువ్వు అన్ని మాటలు అన్న హక్కును చేర్చుకుంది. సో నువ్వు అతి ప్రేమ చూపించి అనర్థాలు తీసుకురాకు. సరే నేను నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తాను. అయితే నేను అడిగింది ప్రొసీడ్ అవ్వచ్చు కదా. నీ సైడ్ నుండి ప్రాబ్లం ఏం లేదు, కానీ తనకి కాంప్లికేషన్స్ ఉన్నాయి అన్నావు. చూసుకొని ప్రొసీడ్ అయితే బెటర్. సరే వదిని కూడా అడిగి అప్పుడు ఆలోచిస్తాను. ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వకరా. నువ్వు పోయే స్టేజ్ ఏమీ కాదు. ఆపరేషన్ కూడా కోసి ఏం చేయను. చిన్న హోల్ పెట్టి మిషన్ పంపించి కొన్ని అబ్నార్మల్ సెల్స్ క్లియర్ చేస్తాం అంతే. నిజంగా అంతేనా? అంతేనా అంటూ రానని గట్టిగా హక్ చేసుకుంటాడు సిద్ధు. థ్యాంక్స్ బ్రో అంటూ మనస్ఫూర్తిగా చెప్తాడు రానా. మళ్ళీ ఏం డౌట్ వచ్చింది ఆయనకి? వెనక్కి వచ్చి సాధ్వి అడుగుతుంది. ఏం లేదు డార్లింగ్, నువ్వురా అంటూ సాధ్వి చెయ్య పట్టుకొని తీసుకు వెళ్ళిపోతాడు రానా. శ్రీ, రేపు హాస్పిటల్కి మనం కూడా వెళ్తున్నా. బావా నువ్వు కాల్ అయితే ఏమయ్యిందిరా? ఎక్కడ ఎలా కూర్చున్నావో అక్కడ అలాగే కూర్చుంటాను. రానా పక్కనే ఉండాలి నేను. తమ్ముడిపై ప్రేమే ఓకే బ్లడ్ రా, ఎందుకు ఉండదు? అంటే మీరు ఒకటి, మేమే వేరు. శ్రీరామ్ మాటకి మన లక్కీ ప్లేస్ చెప్పరా శ్రీ అంటాడు. రేసింగ్ ప్లేస్, మన మెయిల్ అండ్ మొబైల్ పాస్వర్డ్స్, గుడ్. ఇష్టమైన ఫుడ్ కల డ్రెస్, లవ్ అన్నీ చెప్పు. శౌర్య బయోడేటా మొత్తం చెప్పేస్తాడు శ్రీ. మరి మనం చూసిన సినిమాలు, మనం చేసిన పనులు అవి చెప్పేవి కాదు. నీ చెల్లి నిన్ను లవ్ చేసినట్టు తెలిసిన ఫస్ట్ పర్సన్ నేనే. రానాగాడు నా తమ్ముడు అని తెలిసింది. చైతన్య ఫ్రాడ్ గాడు అని ఫస్ట్ నేను చెప్పింది ఎవరికిరా? నాకేలే అంటూ అప్పటికే శౌర్య ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అర్థమై, బావా చాలరా బాబు అని కూర్చున్న శౌర్య వీపుపై ఎక్కేసి మెడ చుట్టూ చేతులు వేస్తాడు శ్రీ శౌర్య ఇద్దరికీ ఉన్న ఒక్కరే కాబట్టి శౌర్య శ్రీ చచ్చి రెస్పాండ్ అయ్యింది. ఇంకెక్కడ నువ్వు వేరు ఉన్నావో చెప్తావా? ఏదో సరదాగా అన్నాను బావా. నో శ్రీ, నువ్వు సరదాగా వేరు అన్నా సరే నేను తీసుకోలేను. అయితే నన్నే మీ ఇద్దరి నుండి వేరు చేశారన్నమాట అంటూ ఎంట్రీ ఇస్తాడు రానా. నోరు కుదురుగా ఉంచుకోవా? వెళ్ళి నువ్వు కూడా శ్రీ అన్నయ్యలా అనిపించుకొని మొహం మార్చుకొని రూమ్లోకి రారా తెంగరోడా, వేగలేకపోతున్నాను నీతో అని రానాకే మాత్రం వినిపించేలా విసుగ్గా చెప్పి ప్రయాణంలో అలసిన సాధ్వి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి బెడ్పై వాలిపోతుంది. రేయ్, వేరు అన్న మాటలకి నన్నే వదలలేదు అంటే ఇక నువ్వు ఎంత ప్రయాణం చేసి వచ్చావు? అవసరమా ర్యాంప్ వేయించుకోవడం అంటూ జాలిగా చూస్తూ శౌర్య పక్కన సెటిల్ అవుతాడు శ్రీరామ్. రాంగ్ టైంలో టంగ్ స్లిప్ అయ్యానా అనుకుంటూ వచ్చి రాని నవ్వుతూ అన్నయ్య ఫ్రెష్ అయి వస్తాను అని అక్కడి నుండి జారుకోవాలి అని చూస్తాడు రానా. రేయ్ ఆగరా అంటూ రానా చెయ్యి పట్టుకొని లాగి తన పక్కన కుదిపేస్తాడు శౌర్య. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.